హలో ఆల్, ఇది పెన్నాబులం వ్లాగ్లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆ వీడియోని ఎండ్ కార్డులో ఇస్తాను, చూడండి. గుడిలో దర్శనం అయిపోగానే అక్కడే ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. దారిలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఇది చాలా ఓల్డ్ చెట్టు. దీనికి ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఇయర్స్ ఉండొచ్చు. అంత ఓల్డ్ చెట్టు ఇది. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి ఇదే. పక్కనే కనిపిస్తున్న రూమ్స్ అన్నీ కూడా సత్రాలన్నమాట. అప్పట్లో ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి స్టే చేసి వెళ్ళొచ్చు, అందుకే కట్టించారు. అలానే అలాంటి సత్రాలు ఇక్కడ చాలానే ఉంటాయి, చాలా ఉన్నాయి. వాటిని నీట్గా పెట్టుకొని ఉంటే ఇంకా చాలా బాగుండేది. కానీ మన మనసులకి అంత నీట్గా ఉంటే నచ్చదు కదా, అందుకే చెండాలంగా చేసి పెట్టారు. మనం వెళ్తున్న కొద్దీ వస్తానే ఉంటాయి ఇవి. ఇదే వాటర్ ఫాల్స్కి వెళ్ళే మెయిన్ రూట్. దాని పక్కనే మనకి ఒక టెంపుల్ కూడా ఉంటుంది, అమ్మవారి గుడి. ఇక వెళ్దాం. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా మీకు ఈ ఫ్లవర్సే కనిపిస్తాయి. దీన్ని మేము కాగితపు పూలు అంటాం. దీన్ని ఇంగ్లీష్లో బోగన్విలియా ప్లాంట్ అంటారంట. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. చుట్టూ చెట్లతో అద్భుతంగా ఉంటుంది. మంచి టూరిస్ట్ స్పాట్ అయ్యే ఛాన్స్ ఉండే ప్లేస్ ఇది. మీకు టైం ఉంటే వచ్చేయండి. రైనీ సీజన్లో వచ్చేయండి, వాటర్ మనకి ఫుల్గా ఉంటాయి. నార్మల్ డేస్లో ఉండవు అంతగా. అనంతపురంలో ఉండేవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వాటర్ చూసారా ఎంత క్లీన్గా ఉన్నాయి కదా. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం పదండి. అసలు ఎంత బాగుందో కదా, చూడండి. చుట్టూ చెట్లతో నిండిపోయింది. మధ్యలో ఉన్నది కోనేరు. ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. రా క్లిప్స్ పెడతా, మ్యూజిక్ ఏం యాడ్ చేయను. సో ఇక మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇలానే వెళ్ళాలి మెయిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. మీకు ఒక షెడ్ కనిపిస్తుంది కదా, దాని ముందే ఉంటుంది వాటర్ ఫాల్. కిందకి దిగేసి ఇంకొంచెం నీట్గా చూపిస్తా పదండి. అదిగోండి, అదే వాటర్ ఫాల్స్. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం పదండి. అసలు ఆ సౌండ్కి అలానే దాని స్మెల్కి అక్కడే ఉండిపోదాం అనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. ఏవైతే చాలా బాగుంది, మీకు ఒకసారి చూస్తే చూడండి. ఏంటి వాటర్ కలర్ సడన్గా చేంజ్ అయింది అనుకోకండి, సన్ వచ్చింది అంతే. చూడ్డానికి ఇదే బాగుంది కదా. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ కూడా పూజలు చేశారనుకుంటా, ఉసిరికాయలు పెట్టారు. మా వాళ్ళు వీడియోస్ తీయమంటే తీసాం. నెక్స్ట్ మనం కూడా కొంచెం సోకులు పడదాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు మాటలే రావడం లేదు. అయినా ప్రకృతిని వర్ణించడం పెద్ద పెద్ద కవులకే సాధ్యం కాలేదు. నేనెంత చెప్పండి. వాయిస్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ ఏ బొక్క వద్దు. నేచర్ ఇచ్చే మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి అంతే. సో ఈ వీడియో అయితే ఇంతే, మళ్ళీ కలుద్దాం. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.